మనం ఆకుకూరలు తినం, కానీ అన్ని విటమిన్లు వచ్చేయాలి. తోటకూర అసలే తినం, కానీ ఒంట్లో ఉన్న కొవ్వు మొత్తం తగ్గిపోయి మనకి బాడీలో పీచు పదార్థం వచ్చేసి గుండె ఆటోమేటిక్గా కొట్టేసుకోవాలి మంచిగా. సో ఇవన్నీ ఎట్లా సాధ్యం? మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే కూర్చుని మనం హైదరాబాద్ వెళ్ళాలి అనుకుంటే అవ్వదుగా. మనం లేచి నడిస్తేనే అవుతుంది. అలానే మన బాడీలో ఏదైనా కావాలి అంటే మనం లేచి ఏదైనా మంచి ఫుడ్, మంచి ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటేనే అది వర్కౌట్ అవుతుంది. సో ఈరోజు తోటకూర యొక్క ప్రయోజనాలు ఏంటో చూద్దాం. మీకు మీ గుండెకి మేలు చేసే సోడియం, పొటాషియం కావాలి అంటే తోటకూర కంపల్సరీగా తినండి. విటమిన్స్ ఉంటాయి కదా, విటమిన్స్ ఏ, సి, డి, ఈ, కే, B12, B6 వంటివి అన్నీ మీకు తోటకూరలో మాత్రమే లభిస్తాయి. మన బాడీలో మనం ఏది పడితే అది జంక్ ఫుడ్ తినేస్తూ ఉంటాము. అప్పుడు బాడీలో ఫ్యాట్, కొవ్వు స్టోర్ అయి ఉంటుంది కదా, ఆ కొవ్వుని తగ్గించడంలో తోటకూర చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ పీచు పదార్థం మనకి ఎంతోమంది చెప్తూ ఉంటారు, పీచు తినండి అంటే. సో అంటే ఫైబర్ అధికంగా ఉంటుంది తోటకూరలో. దీనివల్ల మనకి డైజెషన్ సిస్టమ్ మంచిగా అయ్యి మనం తిన్న ఫుడ్ అంతా ఈజీగా అరిగిపోతూ ఉంటుంది. మనకి వాతావరణం చల్లపడంగానే జలుబులు, దగ్గులు, జ్వరాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా. అంటే మన బాడీలో ఇమ్యూనిటీని అనేది తోటకూర పెంచడానికి చాలా వరకు సహాయపడుతుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్న తోటకూరను కంపల్సరీగా వారంలో 2-3 సార్లు తినండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.